సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం ఏంటంటే, మోషే దేవుణ్ణి చూశాడా? ఎందుకనంటే మనం బైబిల్ని తెరిచి చూసినప్పుడు మోషేని గురించినటువంటి విషయాలు ప్రత్యేకంగా మనం గమనిస్తే, మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఒక స్నేహితునితో ఎలాగైతే మనుషుడు మాట్లాడతారో అలాగా నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను అనేటువంటి వచనాలు మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఒక మోషే అనే కాదు కానీ మనుషుల్లో ఎవరైనా అసలు దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా, చూసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాలు మరి ఈరోజు మనము బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్య ధ్యానం చేసేటువంటి ప్రయత్నము చేద్దాం. మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనిషికి ఉన్నటువంటి ఒక ప్రాథమిక అవసరతలు అన్నీ కూడా తీరిన తర్వాత, అంటే తిండి కానివ్వండి, వేసుకునేటువంటి బట్టలు కానివ్వండి, లేకపోతే ఒక ఇల్లు అనేటువంటిది కానివ్వండి, ఈ యొక్క ప్రాథమిక అవసరాలన్నీ తీరిన తర్వాత తీరికగా ఉన్నటువంటి సమయంలో ఇంకేదో ఆలోచన చేయాలి. ఎందుకనంటే మిగతా విషయాలన్నిటి సంబంధమైనటువంటి అవసరతల విషయంలో సంతృప్తి పడిన తర్వాత తీరిగ్గా ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇంకేదో ఆలోచన చేయాలి. ఈ సమయం ఎప్పుడైతే మనిషికి దొరికిందో అప్పుడు తన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను గురించి పరిశీలన చేయడం మొదలుపెట్టాడు మనిషి. ఏంటి, వర్షాలు పడుతున్నాయి, చలి వస్తుంది, ఎండ కాస్తుంది, మళ్ళీ ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉన్నది. దీని అంతటికి కూడా కారణం ఏంటి అని చెప్పి తనకున్నటువంటి ప్రాథమిక అవసరతలన్నీ కూడా తీరిపోయిన తర్వాత, తను ఒక సంతృప్తికరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చిన తర్వాత మనిషి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మనిషి రెండు విభాగాలుగా ఈ యొక్క ఆలోచనని విభజించుకున్నాడు. ఎలా అనంటే, తన చుట్టూ తన మనుగడకి ఏదైతే సహాయపడుతూ ఉందో, తనకి అవసరమైనటువంటివి, తనకు మంచిగా అనిపించినటువంటివి, తనకు ఉపయోగకరంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టాడు మనిషి. అలాగే తనకు ప్రమాదకరంగా మారుతున్నటువంటి విషయాలు, తనకు హాని కలిగించేటువంటి విషయాలు, తనకు ఉపయోగపడకుండా ఉండిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఒక పక్కన పెట్టి రెండు భాగాలుగా విభజించుకున్నాడు మనిషి. అసలు సత్యం ఏంటి అనేటువంటి దాన్ని కనుగొనలేక, తనకున్నటువంటి ఆ యొక్క ప్రాథమికమైనటువంటి అవగాహన చేత, తనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానం చేత సత్యం అనేటువంటి దాన్ని, దేవుడు అనేటువంటి వాడిని కనుగొనలేక ఏం చేశాడనంటే, తనకు ఉపయోగకరంగా, తనకు ఉపయోగపడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎండ మనిషికి అవసరము, సూర్యుని నుంచి వస్తున్నటువంటి వెలుగు మనిషి యొక్క మనుగడకి అత్యంత ప్రాథమికమైనటువంటి అవసరత కాబట్టి, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఆ వెలుగుని ఆరాధించడం మొదలుపెట్టాడు. సూర్యుడికి దైవత్వాన్ని ఆపాదించి అదే దైవము అని చెప్పేసి అనుకున్నాడు. అలాగే నీటి విషయంలో కూడా, నీళ్లు లేకపోతే మనిషి చనిపోతాడు. తన మనుగడ నీటి మీద ఆధారపడి ఉంది కాబట్టి దానికి కూడా దైవత్వాన్ని ఆపాదించాడు. అలాగే తనకు ఏదైతే ఉపయోగకరంగా ఉన్నదో ఈ ప్రకృతిలో, దాన్ని అంతటినీ కూడా దైవత్వం అనేటువంటి పేరు పెట్టి, దేవుడు అనేటువంటి పేరు పెట్టి, తనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా దైవము అని చెప్పి నమ్మడం మొదలు పెట్టాడు మనిషి. అలాగే అదే ప్రకృతిలో తనకు విరుద్ధంగా, తనకు వ్యతిరేకంగా, తనకు హాని కలిగించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుష్టత్వానికి, లేకపోతే దయ్యానికి, లేకపోతే ఇంకేదో సాతాన్ అనేటువంటి పేరు పెట్టి ఇవన్నీ కూడా ఇందు మూలముగా కలుగుతున్నాయి అని చెప్పేసి రెండు భాగాలుగా చేసుకోవడం ప్రారంభించాడు. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నామనంటే, తన చుట్టూ జరుగుతున్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా ఎప్పుడైతే ఆలోచించి దాని మీద మనస్సు నిలిపి దాన్ని కనిపెట్టాలనేటువంటి ఆలోచన మనిషికి కలిగిందో, ఈ పరిణామాలన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏంటి అని కనిపెట్టాలని చెప్పేసి మనిషి ఆలోచన చేశాడో, దేవుణ్ణి చూడాలి అనేటువంటి కోరిక మనిషికి కలిగింది. అది ఎక్కడుంది, దేవుడు అనేటువంటి వాడు ఉంటే ఎలా ఉన్నాడు అనేటువంటిది, అంటే దేవుణ్ణి చూడాలనేటువంటి తృష్ణ, ఆ యొక్క ఆశ అనేటువంటిది మనిషికి అక్కడి నుంచి, ఆ ప్రాథమిక స్థాయి నుంచి కలగడం మొదలుపెట్టింది. ఈ ఆలోచన విధానాన్ని, అంటే దేవుణ్ణి వెతికి పట్టుకునేటువంటి యొక్క విషయాలను గనుక మనం ఆలోచన చేస్తే, ముందు తన యొక్క ప్రాథమిక అవసరతలన్నీ కూడా తీరాలి. ఇంకొక విషయాన్ని గురించి ఆలోచించాలనంటే, ఒక లోతైనటువంటి విషయాన్ని, ఒక సత్య సంబంధమైనటువంటి విషయాన్ని అన్వేషణ చేసే విధంగా మనిషి ఆలోచన చేయాలని అంటే, ముందు తనకున్నటువంటి అవసరతలన్నీ కూడా తీరిపోయి ఒక కంఫర్ట్ జోన్లో, ఒక సురక్షితమైనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని గురించి, అంటే దేవుడు అనేటువంటి ఆలోచన మనిషి యొక్క మెదడులోకి రాదు, మనిషి యొక్క హృదయంలోకి రాదు. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఈ ఏర్పాటు అంతా కూడా ఎవరు చేశారనేటువంటి విషయాలన్నింటినీ, తన చుట్టూ ఉన్నటువంటి వాటి అన్నింటినీ ఉపయోగించుకుంటాడు. తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటాడు. ఆ తరువాతే ఇది ఎలా జరిగింది, ఎందుకోసం జరుగుతుంది అనేటువంటి ఆలోచన వస్తుంది.
అది దాని వెనుకున్నటువంటి విషయాన్ని వెతికి కనిపెట్టడంలో మనిషికి ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద అవరోధంగా పరిణమించింది దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి. అందుకనే ఈ దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనిషి ఆమడ దూరంలోనే ఆగిపోయాడు. సైన్స్ అయితే మనం ఆలోచన చేసినట్లయితే, విజ్ఞాన శాస్త్రము అసలు దేవుడు అనేటువంటి వాడే లేడు, ఇదంతా కూడా దానికి అదే ఆటోమేటిక్ గా జరుగుతూ వస్తుంది. దీనికి మూలాధారమైనటువంటి దేవుడు, దైవత్వం అనేటువంటిది ఏది కూడా లేదని చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంకొంతమంది ఆలోచన క్రమం ఎలా ఉంటుందని అంటే, ఇదంతా దానికి అదే ఎలా జరుగుతుంది, అలా జరగడానికి అవకాశం లేదు కదా, ఏదో ఒక శక్తి వెనక ఉండి దీన్ని అంతటిని నడిపిస్తూ ఉన్నది కాబట్టే ఇదంతా ఇంత క్రమ ప్రకారము ప్రకృతి అంతా కూడా ఒక నియమానుసారం నడుస్తుంది అని చెప్పి అంటారు. కానీ అదేంటో చెప్పలేరు అనమాట. ఏదో శక్తి ఉన్నదని నమ్మడం అయితే నమ్ముతారు ఒక వర్గం వారు, కానీ అది ఏంటనేటువంటిది సరైనటువంటి మార్గంలో వెతికి పట్టుకొని దాన్ని పరిశీలన చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం మాత్రము చేయరు. ఇంకొంతమంది అయితే కేవలం వాదనలకు మాత్రమే, కొందరు దేవుడు ఉన్నారంటారు, కొందరు దేవుడు లేడు అంటారు, ఒకరితో కూర్చొని ఒకరు వాదించుకుంటూ ఉంటారు ఈ విషయం మీద. కానీ మొత్తానికి దేవుడు అనేటువంటిది ఎప్పటికీ కూడా ఒక తెలియనటువంటి విషయంగానే మిగిలిపోయింది. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్, దేవుని వాక్యము, దేవుడే స్వయంగా మనుషులకు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణ మార్గం అనేటువంటి దాన్ని చేతిలో పట్టుకొని విశ్వాసం ఉంచి స్థిరంగా అందులో కొనసాగుతున్నటువంటి మనం మాత్రం అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎంత మాత్రం కూడా దేవుడు క్షమించేటువంటి ప్రశ్నే లేదు, ఆ ప్రసక్తే లేదు. ఎందుకనంటే మిగతా వాళ్ళలాగా ఏదో ఒక శక్తి ఉందని నమ్ముతున్నావా, లేకపోతే దేవుడు అనేటువంటి వాడు లేడు, ఏదో ఆటోమేటిక్ గా ఇదంతా కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నావా, లేకపోతే బైబిల్లో దేవుడు ఏదైతే తెలియజేశాడో మార్గము దాన్ని పరిశీలించి దాని ఎలా ఆసక్తి కలిగి ఇది సరైనటువంటి విధానము, దేవుడు అనేటువంటి వాడు ఇలా ఉన్నాడు, దేవుని యొక్క పని అనేటువంటిది ఇలా జరుగుతుంది, దేవుని యొక్క రక్షణ మార్గము, మనుషులను సృజించడంలో దేవునికి ఉన్నటువంటి ఒక ఆలోచన క్రమం అనేటువంటిది ఉన్నది, దాని ప్రకారమే దేవుడు సమస్తాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరిపించుకుంటూ వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసి ఉన్నామా, తెలిసి ఆరాధిస్తున్నామా, లేకపోతే లోకమంతటితో పాటు ఏదో మొక్కుబడిగా దేవుని సన్నిధికి వెళ్ళడము, మొక్కుబడిగా చర్చికి వెళ్ళి ఏదో తూతూ మంత్రంగా ఈ యొక్క విధానాన్ని పాటించడం అనేటువంటి స్థితిలో ఉన్నామా అనేటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుడు అనేటువంటి దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన మనము కలిగి ఉండాలి. ఇప్పుడు మనం బైబిల్ తెరిచి దేవుణ్ణి గురించినటువంటి సమాచారము, సమాధానం అనేటువంటిది ఎలాగ వెతకాలి, ఏ మార్గంలో వెతికితే దేవుడు దొరుకుతాడు, అసలు దేవుడు తనను గురించినటువంటి సమాచారాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనుషులకు ఏ మార్గంలో బోధిస్తున్నాడు అనేటువంటి విషయాల్ని పరిశీలించే ప్రయత్నం మనము చేద్దాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు అని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. బుద్ధి లేనటువంటి వాడు, జ్ఞానము లేనటువంటి వాడు, ఏమాత్రం కూడా దేవుడు చేస్తున్నటువంటి పనుల ఎడల అవగాహన లేనటువంటి వాడు దేవుడు లేడని చెప్పేసి అంటాడు, దేవుడు లేడని చెప్పేసి వాదిస్తాడు. దేవుని వాక్యం బోధిస్తుంది మనకి కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో. అలాగే 2వ వచనం నుంచి చూసినట్లయితే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇది కదా దేవుణ్ణి కనుగొనలేకపోవడానికి, ఇదే దేవుడని చెప్పి స్పష్టంగా గుర్తెరగపోవడానికి కారణము. ఏం మాట్లాడుతుందనంటే అయ్యే విషయాలు 53వ అధ్యాయంలో కూడా ఉంటాయి, కావాలనంటే మీరు చూసి చదవండి ఆ విషయాలని. వివేకము కలిగి దేవుణ్ణి వెతికేటువంటి వాడు ఎవడు కూడా లేడు, ఆలోచన కలిగి దేవుని యందు భయభక్తులతో దేవుణ్ణి వెంబడించేటువంటి వాడు ఎవడు కూడా లేడు, యథార్థమైనటువంటి మార్గాలను అనుసరించి, సత్యమైనటువంటి మార్గాలను అనుసరించి దేవుణ్ణి వెతికి కనుగొనేటువంటి వాడు ఎవడు కూడా లేడు. వివేకము లేకుండా బుద్ధిహీనత చేత దేవుణ్ణి వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఎలా కనబడతాడు, దేవుడు ఎలాగ దొరుకుతాడు, దేవుడు అనేటువంటి విషయాలని మనిషి ఎలా కనుక్కొనగలడు? దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పి మాట్లాడతారు. ఒకవేళ వెతికేటువంటి ప్రయత్నం చేసినా అది ఎలా ఉంటుందనంటే వివేకం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి వెతికేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ నీ సొంత ప్రయోజనాలని దానికి ముడిపెట్టి దేవుడు అంటే ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తే దేవుడు ఎలాగా నీకు దొరుకుతాడు, దేవుడు ఎలాగ మనకు కనబడతాడు? ఒకవేళ వెతికేటువంటి ప్రయత్నం చేసినా ఎవడి స్వార్థం కోసం వాడు దేవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఒకడేమో డబ్బు సంపాదించాలని దేవుడు అనేటువంటి మార్గాన్ని వెతికే ప్రయత్నం,
ఒకడేమో నా వర్గము గొప్పది అని చెప్పేటువంటి దానికి, నా కులం గొప్పదని చెప్పుకోవడానికి దేవుడు అనేటువంటి దాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నము, ఇంకొకడికేమో ఇంకొక రకమైనటువంటి ప్రయత్నము, ఇంకొకడేమో ఇంకొక మార్గంలో తన యొక్క స్వార్థ ప్రయోజనాలన్నీ కూడా తీసుకొచ్చి దేవుడు అనేటువంటి విషయానికి ముడిపెట్టి ఇది దేవుడు, ఇదే దేవుడు, లేకపోతే నేను చెప్తున్నటువంటిదే నిజమైనటువంటి దేవుడు, పక్కింటోడు ఆరాధిస్తున్నటువంటిది నిజమైనటువంటి దేవుడు కాదు. అందులో ఉన్నటువంటి విషయం అంటే బుద్ధి లేకుండా, వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా సొంత ప్రయోజనాలు కోరుకునేటువంటి మార్గంలో, సొంత ప్రయోజనాలు పొందేటువంటి మార్గంలో దేవుణ్ణి వెతుకుతున్నారు. బుద్ధి లేని, వివేకము లేనటువంటి మార్గాలలో అనుసరిస్తున్నాడు. కాబట్టి దేవుడు అనేటువంటి విషయము మనిషికి అర్థం కావట్లేదు. మరి ఎలాగా దేవుణ్ణి వెతకాలి అని అంటే ఆ విషయాలను కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. 145వ కీర్తన 18వ వచనం మనం చూసినట్లయితే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. అది దేవుని వాక్యం. దేవుడు ఎలాగ దొరుకుతాడు, ఎవరికి దొరుకుతాడు, ఏ మార్గాలలో దేవుణ్ణి అన్వేషిస్తే దేవుడు మనకు సమీపముగా వస్తాడు అనేటువంటి విషయాలని దేవుడే తెలియజేశాడు. తనకు మొర్రపెట్టు వారందరికీ కూడా, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ కూడా, ఈ నిజముగా అనేటువంటిదే ఈరోజు మనుషుల్లో లోపించింది. మనిషి తన స్వార్థం కోసం దేవుణ్ణి వెతికేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నాడు తప్పించి, నిజముగా దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి, దేవుడు కలిగించినటువంటి విషయాలన్నింటిని బట్టి, తన కొరకు దేవుడు సిద్ధపాటు చేసినటువంటి తన చుట్టూ ఉన్నటువంటి యొక్క సృష్టి అంతటినీ కూడా గ్రహించి అర్థం చేసుకొని అందు నిమిత్తమే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండి దేవునికి లోబడి ఉండాలనేటువంటి ఆలోచనకు దూరంగా ఉండి దేవుణ్ణి వెతికి తనకేదో ప్రయోజనం చేకూర్చుకోవాలనుకుంటే దేవుడు దొరికేటువంటి వ్యక్తి కాదు. ఆ మార్గాలలో దేవుడు ఎంత మాత్రం కూడా నీకు దొరికేటువంటి అవకాశం లేదు. ఇదే విషయాల్ని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యథార్థ హృదయంతో దేవుని దగ్గరికి ఎవడైతే వస్తాడో వాడు దేవుణ్ణి కనుగొనేటువంటి అవకాశం ఉంది. దేవుడే వాడికి సమీపముగా వచ్చి తనను గురించినటువంటి విషయాలు, తనను గురించినటువంటి జ్ఞానం అంతా కూడా ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ద్విమనస్కులారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ద్విమనస్కత్వం అంటే ఏంటి? అదే స్వార్థ ప్రయోజనం కావాలి, ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి విషయం కూడా కావాలి, దేవుడి నుంచి వచ్చేటువంటి దీవెనలు కావాలి, ఇంకా రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా అందులో కలిసి ఉండాలి. తనకు పేరు రావాలి, తనకు మెప్పు కలగాలి, దేవుడు అనేటువంటి విషయం కూడా కావాలి. అలాగ లేదు. మీ చేతులు ముందు శుభ్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు ముందు పరిశుద్ధపరచుకోండి. చేతులనంటే ప్రవర్తనకి, ఆలోచన విధానానికి, చేసేటువంటి పనులకు, వీటన్నింటికి కూడా సాదృశ్య రూపకం కదా. ముందు మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా దేవుని వాక్యానికి లోబడి దేవుని దగ్గర కనపరుచుకోండి. అప్పుడు దేవుణ్ణి వెతికేటువంటి ప్రయత్నం చెయ్యి. అప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీకు నాకు కూడా సమీపముగా వచ్చి ఆయనను గురించినటువంటి విషయాలన్నీ కూడా అర్థమయ్యేలా చేస్తాడు దేవుడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఇక్కడ ఏమంటాడనంటే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగి నలిగినటువంటి హృదయం నీకు రావాలి అంటే ఏ విషయాలు నువ్వు తెలుసుకోవాలనేటువంటిది ముందు మాట్లాడుకోబోయేటువంటి విషయాల్లో మనము చర్చిద్దాము. ఆ విషయం ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ విరిగి నలిగినటువంటి హృదయం అనేటువంటిది దేవుణ్ణి వెతకడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అలాగ మనము మన స్వప్రయోజనాలన్నీ కూడా, మన గొప్పతనం అంతా కూడా దేవుని దగ్గర వదిలిపెట్టేసి దేవుని సన్నిధిని, దేవుణ్ణి వెతికి ఇదే నిజమైనటువంటి దైవత్వము, ఇదే నిజమైనటువంటి దేవుడు అంటే అర్థం అనేటువంటి విషయాన్ని మనం కనుగొనగలం. కానీ మరి ఏ ఇతరమైనటువంటి మార్గాల వలన కూడా మరి దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశము కానీ, మరి ఇంకే ఇతరమైనటువంటి మార్గాల ద్వారా దేవుని దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి కానీ ఎంత మాత్రం కూడా లేదని చెప్పి దేవుని వాక్యము మనందరితో కూడా మాట్లాడుతుంది. దేవుణ్ణి వెతకడంలో ఏది దేవుడో తెలుసుకునేటువంటి ఆ యొక్క పరిస్థితి అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే ఆ విషయాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే స్వయంగా తెలియజేశాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని చెప్పి యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తే దేవుడు కాదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నటువంటి తప్పిదం అంటే దేవుడు అనేటువంటి విషయాన్ని వెతికి పట్టుకోవడంలో చేస్తున్నటువంటి తప్పిదం ఏంటనంటే, యేసుక్రీస్తేమో నేనే తండ్రి దగ్గరకు వెళ్ళడానికి మార్గాన్ని అని చెప్తుంటే యేసుక్రీస్తుని తీసుకొచ్చి దేవుడి స్థానాల్లో పెట్టి ఈయనే దేవుడు అని చెప్పడము, ఈయనని దేవుని స్థానంలో కూర్చోబెట్టేసి యేసే దేవుడు అని చెప్పడము. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడనంటే, నేనే సత్యాన్ని, ఇదే సత్యమైనటువంటి మార్గం దేవుని దగ్గరికి రావడానికి,
ఆ మార్గంలో వెళ్తేనే జీవం అనేటువంటిది నీకు వస్తుంది. ఆ మార్గం దగ్గరికి నిన్ను తీసుకెళ్లేది అంటే దేవుని దగ్గరికి నిన్ను తీసుకెళ్లడానికి ఉన్నటువంటి ఏకైక మార్గాన్ని నేనే, నా ద్వారా తప్పించి ఎవ్వడు కూడా తండ్రి యొద్దకు రాడని చెప్పి యేసుక్రీస్తు చెప్తుంటే, అంటే దేవుణ్ణి వెతకడంలో మనుషులు ఎక్కడ తప్పిపోతున్నారని అంటే యేసుక్రీస్తే దేవుడు అని చెప్తున్నారనమాట. అది సరైనటువంటి మార్గం కాదు. యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలను బట్టి నేను మార్గాన్ని తండ్రి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, దేవుడు అనేటువంటి ఆ యొక్క దైవత్వం దగ్గరికి సమీపంగా మీరు వెళ్ళాలి అని అంటే నేను మార్గాన్ని, నేను మాత్రమే మార్గాన్ని, నేను అనేటువంటి మార్గం తప్పించి మరి ఇంకే ఇతరమైనటువంటి మార్గం కూడా లేదు. ఏం ఇతరమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళినా ఆ గమ్యాన్ని మీరు చేరుకోలేరు, దేవుణ్ణి మీరు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి యేసుక్రీస్తు ఇక్కడ 14వ అధ్యాయం యోహాను సువార్తలో మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఒక సందర్భంలో శిష్యులతో చెప్తాడు ఏంటనంటే, అయ్యా తండ్రిని మాకు కనపరచు అని చెప్పి అడిగినప్పుడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అని అంటే బాహ్య సంబంధమైనటువంటి రూపాన్ని గురించి కాదు యేసుక్రీస్తు చెప్పింది. నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, ఇగో నన్ను చూస్తున్నారు కదా చూడండి నేనే తండ్రిని అని చెప్పడం కాదు దాని అర్థము. ఆ విషయము నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పేటువంటి విషయము మనకు అర్థం అవ్వాలని అంటే పౌలు దాన్ని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఎలా వివరిస్తున్నాడో మనము అర్థం చేసుకోగలగాలి. చూడండి ఒకసారి కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసే దైవత్వం కాదు, యేసుక్రీస్తే దైవం కాదు. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తులో ఉంది. ఇది గ్రహించగలగాలి. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అనేటువంటి విషయము క్రీస్తు నందు దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క దైవత్వంతో కూడుకున్నటువంటి విషయాలను గ్రహించడం ద్వారా అర్థం చేసుకోవాలి. అది నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యము. ఈ యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వం అనేటువంటి విషయాలు, అందులో దేవుడు దాచించినటువంటి విషయాలను గురించి ముందు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. కాబట్టి ఈ కుమారుడు అనేటువంటి వాడి ద్వారా మాత్రమే, లేకపోతే యేసుక్రీస్తు అనేటువంటి మార్గంలో మాత్రమే ఈ దేవుణ్ణి కనుగొనేటువంటి ప్రయత్నం, లేకపోతే తండ్రిని చేరుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఫలిస్తుంది. కానీ మరి ఏ ఇతరమైనటువంటి మార్గాల వల్ల కూడా అసలు ఆ రకమైనటువంటి అవకాశమే లేదు. ఎందుకనంటే చూడండి ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో యేసుక్రీస్తు ఏం చెప్తాడనంటే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయన బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను. తండ్రి ఎవరనేటువంటి విషయం, దేవుడు ఎవరు అనేటువంటి విషయము, ఆయన ఎవరిని గురించి అయితే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారము ఈ కుమారుడికి తప్పించి తండ్రి ఎవడో దేవుడు ఎవడో తెలిసేటువంటి అవకాశం ఎంత మాత్రము కూడా లేదు. కాబట్టే యేసుక్రీస్తు ఏమన్నాడనంటే, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. ఎందుకనంటే నేనే, నాకు మాత్రమే తెలుసు తండ్రి ఎవరో, ఈ దేవుడు అనేటువంటి వాడు ఎవరు, ఏంటి, ఆ విషయాలు ఏంటి అనేటువంటివి కుమారుడికి మాత్రమే తెలుసు. రెండో విషయం ఏంటనంటే, నేను ఎవరికైతే బయలుపరచని ఉద్దేశిస్తానో, నేను ఎవరికైతే బయలుపరుస్తానో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు ఇది దేవుడు అని చెప్పి. కాబట్టే కుమారుని ద్వారా మాత్రమే తండ్రి దగ్గరికి, తండ్రి అనేటువంటి విషయాలు, దేవుడు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి తప్పించి మన సొంత జ్ఞానం చేత ల్యాబ్లో ఏదో టెస్ట్ చేసి ప్రయోగం చేసి, లేకపోతే రాకెట్ పంపించి అంతరిక్షంలో ఆ దేవుడు అంటే ఇది, దైవత్వం అంటే ఇది అనేటువంటి బిగ్ బ్యాంగ్ థియరీలు, సింగులారిటీ థియరీలు ఇవేవి కూడా నిన్ను దేవుని దగ్గరికి ఎంత మాత్రం కూడా చేరువ చేయలేవు. కుమారుడు తప్ప ఇంకెవరికి కూడా ఆ విషయాలు తెలియజేయలేవు. కుమారుడికి తప్ప ఇంకా ఆ విషయాలు ఎవరికి కూడా దేవుడు బయలుపరచలేదు. కుమారుడు ఎవరికైతే ఆ విషయాలు బయలుపరుస్తాడో వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. అయితే ఆదికాండంలో మనం చూసినట్లుగా యాకోబు గాని, ఆ తర్వాత అబ్రహాము గాని, అంటే ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గాని, లేకపోతే మనోహ గాని, వీళ్ళతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడను అని చెప్పేటువంటి విషయాలు ఉన్నాయి. అవి అలాగే రాయబడ్డాయి. దాని అర్థము దేవుడు మన ఇద్దరం ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకున్నట్లుగా ముఖాముఖిగా మాట్లాడాడని కాదు. ఎందుకనంటే దాన్ని ఎలా గ్రహించాలనంటే నిర్గమాకాండం 33వ అధ్యాయము 20వ వచనంలో, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. దేవుణ్ణి చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడని చెప్పి దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు ఈ విషయాల్ని. ఈ విషయం మోషేతో చెప్పి మళ్ళీ ముఖాముఖిగా ఎలా మాట్లాడతాడు దేవుడు? ఆలోచన చేయాలి కదా, ఆలోచించాలి కదా, వాక్యాన్ని గ్రహించాలి కదా.
ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అని చెప్పినటువంటి దేవుడు ముఖాముఖిగా యాకోబుతో గాని, అబ్రహాంతో గాని, మోషేతో గాని, లేకపోతే గిద్యోనుతో గాని వీళ్ళతో మళ్ళీ దర్శనమిచ్చి ఎలా మాట్లాడతాడు దేవుడు? నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకడు అని చెప్పి మాట్లాడుతున్నది దేవుని వాక్యము. మోషేకి దేవుడు దర్శనమిచ్చాడు. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడింది ఎవరు? దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 36 నుంచి 37, 38 వచనాలు మనం గమనించినట్లయితే, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. మోషేతో సీనాయి పర్వతం మీద ఈ యొక్క విషయాలన్నిటినీ గురించి మాట్లాడింది ఎవరు అంటే దూత. మోషేతో మాట్లాడినటువంటి దూత, దేవుడు కాదు. దర్శనమిచ్చి ముఖాముఖిగా మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడినటువంటిది ఏంటి అని అంటే దూతతో మాట్లాడాడు మోషే. పౌలు ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఉంది. దూతతో మాట్లాడాడు మోషే, దేవునితో కాదు. అలాగే యాకోబు రాత్రంతా కూడా పెనుగులాడింది ఎవరితోనూ? దూతతో అని చెప్పి యాకోబే సాక్ష్యం చెప్పాడు కదా. ఆ తర్వాత గిద్యోను గాని, ఆ తర్వాత మనోహ గాని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే వాళ్ళందరూ ఆ తర్వాత మేము మాట్లాడింది, తమతో మాట్లాడింది దూత అని చెప్పి గ్రహించగలిగారు కదా. ఒకసారి ఆ విషయాలన్నీ కూడా బైబిల్ తీసి చదవండి, మనకి చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి విషయాలు అవన్నీ కూడా. కాబట్టి మొత్తానికి ఏంటనంటే మనిషి అనేటువంటి వాడు ఎవడు కూడా దేవుణ్ణి ఎప్పుడు ఏ కాలంలో కూడా చూడలేదు, చూడనేరడు. ఇప్పుడు మనం ఒకసారి నిర్గమకాండము 33వ అధ్యాయానికి వద్దాము. మన వాక్యాంశము మోషే దేవుణ్ణి చూశాడా అని కదా. అసలు మోషే దేవుణ్ణి ఏమడిగాడు అనేటువంటి విషయాలని మనం ఒకసారి వాక్యాన్ని తెరిచి చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, అది మోషే అడిగింది దేవుణ్ణి. దేవుడు మోషేకి చూపించినటువంటి విషయాలు కూడా అవే. నీ మహిమను నాకు చూపించయ్యా, నేను గ్రహించేట్లాగా నాకు తెలియజేయ్యా అని చెప్పేసి మోషే అడిగాడు. నీ మహిమను నాకు చూపుమని మోషే దేవుణ్ణి అడిగాడు. ఇది మోషే దేవుని దగ్గర కోరుకున్నటువంటి విషయము. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి పనులను, దేవుడు తన చిత్తాన్ని ఎలాగా బయలుపరుస్తున్నాడు, ఎలాగ ఈ పనులన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం జరిగించుకుంటూ వస్తున్నాడు అనేటువంటిది చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా, సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసే ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా దేవుడు అనేటువంటి విషయాన్ని వెతికేటువంటి క్రమంలో మోషే దేవుణ్ణి అడిగినటువంటి విషయం ఏంటనంటే, నీ మహిమను నాకు చూపించి నేను చూడాలనుకుంటున్నాను అనేటువంటి ఆ యొక్క కోరికని, తన యొక్క ఆశని దేవుని దగ్గర వెలుగుచ్చినట్లుగా ఇక్కడ మనము 18వ వచనంలో చూసాం కదా. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో కూడా ఫిలిప్పు మరి యేసుక్రీస్తుని అడుగుతాడు. అయ్యా తండ్రిని మాకు కనపరచు అని చెప్పి కదా అడిగింది. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ ఏమంటాడనంటే, అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, ఇక్కడ మోషే ఏదైతే అడుగుతున్నాడో ఇక్కడ ఫిలిప్పు కూడా అదే విషయాన్ని యేసుక్రీస్తు దగ్గర అడుగుతున్నాడు. అయ్యా నీ మహిమను నాకు చూపించు. ఫిలిప్ ఏమంటున్నాడు? తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు అని చెప్పి అంటున్నాడు. అయితే దేవుడు వెల్లడిపరిచినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానికి యేసుక్రీస్తు చెప్పినటువంటి సమాధానాన్ని గురించి ఇంతకు ముందే మనము మాట్లాడుకున్నాము. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం. అయితే దేవుడు మోషే అడిగినటువంటి ఆ యొక్క విషయాన్ని ఎలాగా మోషే ఎదుట కనపరుస్తున్నాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే చాలా క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలని చెప్పింది. ఎందుకనంటే మోషే దేవుని దగ్గర ఆ యొక్క విన్నపాన్ని తెలియజేసినప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తున్నాడనంటే, చూడండి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ యొక్క 33వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడనంటే, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను అని చెప్పి, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ సందులో నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఇది తనను తాను మోషేకు కనపరుచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విధానం అంతా కూడా. నువ్వైతే నా ముఖమును ఎంత మాత్రం కూడా చూడలేవు మోషే, అయితే నీ కోసము ఒక బండను నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నిన్ను రక్షించడానికి అని చెప్పేసి, నువ్వు మరణించకుండా నీకు ఒక రక్షణ ఏర్పాటు అనేటువంటిది నేను చేస్తున్నానని చెప్పి ఒక బండను ఏర్పాటు చేసి మోషే నిమిత్తమే ఆ బండ సందులోకి తీసుకెళ్లి మోషేని పెట్టి తన యొక్క చెయ్యి అడ్డంగా పెట్టి మోషే కన్నులోకి
ఆ యొక్క పరిసరాలని దేవుడు దాటి వెళ్ళుచు తన యొక్క వెనుక పార్శ్వాన్ని మోషేకి చూపించాడు. ఏం చేస్తున్నాడు మోషే? మోషే ఏమడిగాడు దేవుణ్ణి? నీ యొక్క మహిమను నాకు కనపరచు, నేను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుని యొక్క మహిమను ఎలాగ దేవుడు ఏర్పాటు చేశాడు, ఎలాగ కనపరుస్తున్నాడు మోషేకి, మోషే ఎలా చూస్తున్నాడు దేవుణ్ణి అనేటువంటిది చాలా జాగ్రత్తగా గమనించాలి మనము. తనకు రక్షణగా ఒక బండను ఏర్పాటు చేసి తనని దాటి వెళ్ళుచు అంటే ఆ బండ యొక్క రక్షణలో ఉంచి, ఆ బండని మోషేకి అడ్డుగా పెట్టి ఆ బండ యొక్క రక్షణలో నుంచి దాటి వెళ్ళుచు మోషే దేవుణ్ణి చూసేటువంటి ఆ యొక్క విధానం అనేటువంటిది ఇక్కడ మనము కనుగొంటున్నాము. యెహోవా మోషేను దాటి వెళ్ళుచుండగా దేవుడు మోషేను దాటి వెళ్ళి తన మహిమను కనపరిచేటువంటి విధానంలో, ఆ ప్రక్రియలో మోషేను రక్షించి దేవుడు మోషేను రక్షించడానికి ఏర్పాటు చేసింది ఏంటనంటే బండ. యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలను మర్చిపోకూడదు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పించి ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు. దేవుడు అనేటువంటి విషయం అర్థమయ్యేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, మోషే దేవుణ్ణి ఎలా చూశాడు? ఎవరి ద్వారా చూశాడు? ఎవరి రక్షణలో చూశాడు అని అంటే యేసుక్రీస్తు అనేటువంటి వాడి ద్వారా ఈ యొక్క విషయాలన్నీ కూడా మోషే చూడగలిగాడు. యేసుక్రీస్తు లేకపోతే మోషే కానీ, యేసుక్రీస్తు లేకపోతే అబ్రహాం కానీ, యేసుక్రీస్తు అనేటువంటి వాడు లేకపోతే మరి ఏ ఇతరమైనటువంటి మనిషిని కానీ దేవుణ్ణి చూసేటువంటి అవకాశం లేదు. దేవుని మహిమను కనుగొనేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. బండ సందులో మోషేకి రక్షణగా ఆ బండను ఏర్పాటు చేసి మోషేని రక్షించేటువంటి దానిగా ఆ బండను నిలిపి ఆ బండల రక్షణలో మోషే దేవుణ్ణి చూసేటువంటి ఏర్పాటు చేశాడు. దేవుడు కూడా తన యొక్క రక్షణ సంకల్పాన్ని ఎక్కడా కూడా ఒకసారి ఒక దగ్గర ఇంకోలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా ఏర్పాటు ఏమీ చేయలేదు. అందరికీ సమానంగా దేవుడు తన యొక్క రక్షణ మార్గం అనేటువంటి, తనను కనుగొనేటువంటి మార్గం అనేటువంటిది ఏర్పాటు చేశాడు. కీర్తనల గ్రంథంలో మనం చూసాం కదా, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టేటువంటి వారికి నేను సమీపంగా ఉన్నాను. ఎస్, మనిషి దేవుణ్ణి చూడగలడు. మోషే చూశాడు కదా, లేఖనం మాట్లాడుతుంది కదా. అబ్రహాం చూశాడు కదా, లేఖనం మాట్లాడుతుంది కదా. ఎలాగా అనంటే తమను వెంబడించినటువంటి ఆ యొక్క బండ, అది క్రీస్తు ద్వారా మాత్రమే మనిషి దేవుణ్ణి చేరుకోగలడు, దేవుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలడు. లేనట్లయితే తమ సొంత ప్రయత్నాల చేత నువ్వు ఎన్ని మ్యాజిక్లు చేసినా, మరి ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఎప్పటికీ కూడా అర్థమయ్యేటువంటి వ్యక్తి కాదు. దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది నీకు గోచరమయ్యేటువంటి విషయం ఎంత మాత్రం కూడా కాదు. మోషే దేవుణ్ణి చూడాలి అనేటువంటి, దేవుని యొక్క మహిమను కనుగొని దాని యొక్క మహత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి విషయంలో ఉన్నటువంటిది ఏంటనంటే, మోషే ఇశ్రాయేలీయులందరినీ కూడా నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. అది కదా, మోషే ముందు దేవుని యొక్క మహిమను చూడాలి. మోషే దేవుని యొక్క మహత్యాన్ని కన్నులారా చూచి తెలుసుకోవాలి. అప్పుడే తాను రక్షింపబడి దేవుడు అనేటువంటి విషయాన్ని, దైవత్వం అనేటువంటి విషయాన్ని పూర్తిగా జీర్ణం చేసుకొని గ్రహించుకున్న తర్వాత మిగతా ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆ మార్గంలో దేవుని దగ్గరికి తీసుకొని రాగలడు మోషే, లేకపోతే తీసుకొని రాలేడు. కాబట్టి ఏ విషయాలను, అంటే దేవుని యొక్క మహిమను ఎలాగా మోషే ఎదుట దేవుడు చూపించాడనేటువంటి విషయాన్ని ఆ తర్వాత అధ్యాయం 34వ అధ్యాయంలో ఉంటుంది. 5-6 వచనాలను మనం పరిశీలన చేస్తే ఆ విషయాలు మనకి అర్థమవుతాయి. 34వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఇది మోషే చూసినటువంటి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీర్ఘశాంతము, సత్యము అనేటువంటి విషయాలు మోషే చూశాడు, తెలుసుకోగలిగాడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క మహిమ ఏంటో అనేటువంటి విషయాలని మోషే, దేవుడు ఆ విషయాలన్నింటినీ కూడా మోషేకి తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. మోషే అడిగాడు, ఓకే బాగుంది, దేవుడు తెలియజేశాడు, మోషే చూశాడు, ఓకే, అదంతా కూడా సరి అనేటువంటి మార్గంలోనే ముందుకు కొనసాగింది. ఆ విషయం అంతా కూడా, ఆ ఏర్పాటు అంతా కూడా క్రమ పద్ధతి ప్రకారమే జరిగింది. ఏ విషయాలు ఉన్నాయి దేవుడు కనపరిచినటువంటివి మోషేని దాటి వెళ్ళుచు అంటే? దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీర్ఘశాంతము, సత్యం అనేటువంటి విషయము. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మోషే దేవుణ్ణి చూశాడు. సరే, కృపని ఎలాగ చూడగలుగుతాడు? కృప యొక్క రూపం ఏంటి?
కృప యొక్క ఆకారం ఏంటి, ఎలా ఉంటుంది కృప? మోషే చూశాడు దేవుణ్ణి, ఏం కాదనడం లేదు. కృపని ఎలాగండి చూడగలిగేటువంటిది? దీర్ఘశాంతం అనేటువంటి దాని రూపురేఖలు ఎలా ఉంటాయి నువ్వు చూడ్డానికి, మోషే చూడ్డానికి, అబ్రహాం చూడ్డానికి? బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడాడనేటువంటి విషయం. దేవుడు అంటే ఏంటి అని అంటే కృప, కనికరము, సమాధానము, సత్యము, దీర్ఘశాంతము. సత్యం అనేటువంటి విషయం ఏ ఆకారంలో ఉంటుంది? నువ్వు బాహ్యంగా నీ కళ్ళతో చూసి ఇది దేవుడు అని చెప్పడానికి. వాటిని అర్థం చేసుకునేటువంటి విషయం ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు మోషే దేవుని యొక్క కృపని చూశాడు. ఎలాగ చూశాడు? కృపని చూసేటువంటి అవకాశం ఏంటి? నువ్వు కృప పొందిన వాడు అయితే తప్పించి, దేవుని చేత కృప పొందినటువంటి వాడు అయితే తప్పించి, కృప అంటే నీకు గాని మనిషి అనేటువంటి వాడు ఎవరికి గానీ అర్థం కాదు. అంతేనా? అది సరైనటువంటి మార్గమే కదా. నేను ఏదైనా తప్పిదం చేశాను, నేను ఏదైనా పొరపాటు చేశాను, ఒక పాపం చేశాను, దాని నుంచి క్షమిస్తే దేవుడు మన మీద కృప చూపించినట్లు కదా. అది మోషే అనుభవించినటువంటి విషయం. అక్కడ ఆ బండ సందులో ఉండి క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వము తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా. ఇదే దీర్ఘశాంతము మోషే చూశాడు. ఎలాగ దీర్ఘశాంతం అనేటువంటి దాని రూపురేఖలు ఎలా ఉంటాయి నువ్వు చూడ్డానికి? మనం ఎన్ని తప్పిదాలు చేస్తున్నప్పటికీ కూడా, ఎన్ని సార్లు దేవుని చెప్పినటువంటి మార్గాల నుంచి మనం తొలగిపోతున్నప్పటికీ కూడా, ఇంకా ఈ రోజు, రేపు, ఎల్లుండి మన గడిచిపోయినటువంటి ఆయుష్ అంతా కూడా, ఇంకా రాబోయేటువంటి దినాలన్నింటినీ కూడా ఇంకా మారతారేమో, ఇంకా విశ్వాసాన్ని సరిచేసుకుంటారేమో, ఇంకాస్త మెరుగైనటువంటి స్థితిలోకి వస్తారేమో అని చెప్పి దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు నా ఎడల అని నువ్వు గ్రహించుకొని మారుమనసు పొంది దేవుని సన్నిధికి వస్తే కదా దేవుడు దీర్ఘశాంతము గలవాడనేటువంటి విషయం నీకు అర్థమయ్యేటువంటిది. మోషే దేవుణ్ణి చూశాడు. ఇంకా ఏ విషయాలు చెప్తున్నాడు అక్కడ చూడండి. యెహోవా అతని దాటి వెళ్ళిచు, యెహోవా కనికరము, దయ. కనికరింపబడితేనే కదా, కనికరం అంటే ఏంటో తెలిసేది. ఊరికే కనికరము దయ అంటే అర్థమైపోతుందా? లేకపోతే బొమ్మ ఏమైనా గీసి చూపించగలడా మనిషి? ఇగో దయ అంటే ఈ ఆకారంలో ఉంటుంది, కృప అంటే ఈ ఆకారంలో ఉంటుంది అని చెప్పేసి. కనికరింపబడినప్పుడే ఆ కనికరం ఏంటో నువ్వు గ్రహించగలుగుతావు, నీ అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను బట్టి, నీ మనోనేత్రం తెరవడాన్ని బట్టి. కనికరింపబడిన వాడే కనికరాన్ని అనుభవించగలడు. కనికరం అంటే ఎలా ఉంటుందో ఆ స్వభావ సిద్ధమైనటువంటి అనుభవము పొందగలుగుతాడు. దయ చూపించబడినటువంటి వాడే, దయ పొందినటువంటి వాడే మోషే దేవుణ్ణి చూశాడు. ఏమాత్రం కూడా సందేహం లేకుండా గట్టిగా బల్లగుద్ది చెప్పాలి ఈ విషయాన్ని. అబ్రహాం అనేటువంటి వ్యక్తి, మోషే అనేటువంటి వ్యక్తి, నోవాహ్ అనేటువంటి వ్యక్తి, ఈ బైబిల్లో రాసినటువంటి, లేకపోతే ఆ యొక్క 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఈ విశ్వాసుల యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా దేవుణ్ణి చూడగలిగారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తను వాళ్ళకు బయలుపరుచుకున్నాడు, వాళ్ళకి చూపించాడు దేవుడు అంటే ఏంటో. ఎలాగా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుడు ఎలాగ కనికరిస్తున్నాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మోషే దగ్గర ఎలాగైతే వెల్లడిపరిచాడో, మనతో కూడా దేవుడు తనను తాను వెల్లడిపరచుకోవడానికి, తనకు నిజముగా మొరపెట్టేటువంటి వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. మోషేకి సమీపంగా వచ్చాడు దేవుడు, అబ్రహాంకి సమీపంగా వచ్చాడు దేవుడు. వాళ్ళు చూడగలిగారు దేవుణ్ణి. ఎలా చూశాడు మోషే దేవుణ్ణి అని అంటే, తన యొక్క చెయ్యి అడ్డుపెట్టి అతన్ని, మోషేని దాటి వెళ్ళుచు తన వెనుక పార్శ్వాన్ని చూసేలా చేశాడు. అది దయ, కనికరము, కృప, సత్యము, దీర్ఘశాంతము అన్ని కూడా అక్కడున్నాయి, ముందు భాగంలో లేవు. మోషేకి దేవుడు ఎలాగ వెల్లడిపరుచుకున్నాడో తనను తాను, ఎలాగ బయలుపరుచుకున్నాడో తనను తాను, దేవుడు అనేటువంటి విషయాన్ని చూసేటువంటి పద్ధతి. నిజంగా నువ్వు దేవుణ్ణి చూడాలని అనుకుంటే, దేవుడు అంటే ఏంటో గ్రహించాలనుకుంటే, దేవుని వెనుక పార్శ్వాన్ని చూడాలి, ముందు కాదు. ఎందుకనంటే ఎవడైనా దేవుని ముఖాన్ని చూస్తే చూడనేరడు, అది వేరే విషయము. ఒకవేళ చూస్తే చస్తాడని చెప్పాడు కదా. మరణకరమైనటువంటిది దేవుడు ఎలాగా వీలు కలగజేస్తాడు చూడడానికి? అది చూడనేరడ. ఆ టాపిక్ మాట్లాడుకోవడం అనవసరం. కానీ దేవుడు ఏ విషయాల్ని బయలుపరుస్తున్నాడనంటే, ఏ విషయాన్ని మోషేకు చూపించాడనంటే, తన యొక్క వెనుక పార్శ్వాన్ని చూపించాడు. ఏమున్నది దేవుని యొక్క వెనుక పార్శ్వములో అనంటే, కృప, సత్యము, దయ, కనికరము, దీర్ఘశాంతం అనేటువంటి విషయాలన్నీ కూడా మోషేకు అర్థమయ్యాయి. ఎలా అనంటే, తన వెనుక పార్శ్వాన్ని, దేవుని యొక్క వెనుక పార్శ్వాన్ని చూపించడం ద్వారా. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. అది కదా మోషే చూసినటువంటి విషయము. ఇక్కడ మోషే చూశాడు దేవుణ్ణి. దేవుడు మోషేకు తనను తాను కనపరుచుకున్నాడు. మోషే గ్రహించగలిగాడు దేవుణ్ణి. కృప, కనికరము, దయ, దీర్ఘశాంతం అన్నీ కూడా అనుభవిస్తే గాని,
తెలియనటువంటి విషయాలు అని మనం ముందు మాట్లాడుకున్నాం కదా. మోషే దేవుణ్ణి చూడడం వలన ఏ రకమైనటువంటి ఉపయోగము లేదు. కానీ అంటే ఈరోజు అనేకులు అనుకుంటున్నట్లు దర్శనంలో దేవుడు నాకు కనబడ్డాడు, దేవుని యొక్క పాదాల దగ్గర అగ్ని కరుగుతూ ఉన్నది, లేకపోతే దేవుడు ఇంత పొడుగున్నాడు, తెల్లని వస్త్రం వేసుకొని నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు, అది దేవుడు కాదు. అలాగ నువ్వు దేవుణ్ణి చూడడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా లేదు. దేవుని వెనుక పార్శ్వం తట్టు మోషే ఏం చూశాడు? తన యొక్క పాపాలు, తన యొక్క అతిక్రమాలు, తను చేసినటువంటి తప్పిదాలు, తను ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి స్వభావము, తను ఉన్నటువంటి మరణకరమైనటువంటి స్వభావము, నశించిపోయేటువంటి స్వభావము, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మోషే ఒక్కడే కాదు కానీ మనుషులందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు కదా. నా పాపములన్నీ కూడా నీవు నీ వీపు వెనుక తట్టు పెట్టేసుకున్నావు. నీ ముందర ఏమీ కూడా నా అతిక్రమాలు కనబడడం లేదు. నేను నీ సన్నిధిలో నిర్దోషిగా ఉన్నాను కాబట్టే నువ్వు నాకు ఇంకా నా మీద దయ ఉంచి ఆయుష్ పెంచావని హిజ్కియా చేస్తున్నటువంటి ప్రార్థన, హిజ్కియా దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మనిషి చేస్తున్నటువంటి, మనిషి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి యొక్క పాప సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు తన దయ ద్వారా, దేవుడు తన కృప ద్వారా, దేవుడు తన దీర్ఘశాంతము ద్వారా తన యొక్క వీపు వెనుక తట్టుకు మళ్లించేశాడు. ఇవన్నీ కూడా మోషేకు తెలియాలి, దేవుడు అంటే ఏంటో తెలియాలనంటే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, మోషే దేవుణ్ణి చూడడం ద్వారా దేవుడు అంటే ఏంటో అర్థం కాదు. కానీ దేవుడు మోషేకి ఏం చూపించాడనంటే, మోషేనే చూపించాడు. దేవుడు తనను తాను చూసుకున్నాడు. మోషే దేవుని యొక్క వెనుక పార్శ్వంలో మోషే ఉన్నాడు. అక్కడ మోషే యొక్క స్వభావం అంతా కూడా ఉంది. శరీర సంబంధమైన, పాప సంబంధమైన, మరణకరమైనటువంటి స్వభావం అంతటినీ కూడా దేవుడు తన వెనుక పార్శ్వంలో పెట్టేసుకున్నాడు. ఇశ్రాయేలీయులకి నాయకుడిగా పెట్టాడు మోషేని. ఎంత దయ పొందినవాడు మోషే, ఎంత కనికరం పొందినవాడు మోషే, ఎంత దయ చూపిస్తున్నాడు మోషే మీద. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగలగాలి మోషే. కాబట్టి మోషే దేవుణ్ణి చూశాడు. దేవుని యొక్క కనికరము ఎంత గొప్పదో, దేవుని యొక్క దయ ఎంత గొప్పదో, దేవుని యొక్క దీర్ఘశాంతం ఎంత గొప్ప స్థాయిలో ఉందనేటువంటి విషయము తనను తాను చూసుకోవడం ద్వారా, తన ముందు దేవుడు వెల్లడిపరిచినటువంటి విషయాలను గ్రహించడం ద్వారా మోషే చూడగలిగాడు. మోషే ఒక్కడే కాదు, మనం కూడా చూడగలం దేవుణ్ణి. దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి తన యొక్క కృపను బట్టి, తన యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి, తను వెల్లడిపరిచినటువంటి సత్య సంబంధమైనటువంటి యేసుక్రీస్తును గ్రహించేటువంటి ఆ యొక్క మార్గాన్ని బట్టి, ఇది దేవుణ్ణి చూసేటువంటి విధానము, ఇది దేవుణ్ణి గ్రహించేటువంటి విధానము. ఒక విషయాన్ని చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చండి. మనిషికి ఉన్నటువంటి యొక్క కోరిక ఏదైతే ఉందో, దేవుణ్ణి నేను చూడాలి అనేటువంటి విషయము, దేవుడే ఒక మనిషి రూపంలో ఒక తెల్లని వస్త్రాలు వేసుకొని మన ముందుకు వచ్చి నిలబడ్డాడే అనుకోండి, దేవుణ్ణి చూసామే అనుకోండి, దేవుడు తనని తాను కనపరుచుకున్నాడే అనుకోండి, మన యొక్క ఆలోచన క్రమం ప్రకారం. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటున్నాను. ఏం కలుగుతుంది దానివలన? దేవుణ్ణి ఏమైనా కుశల ప్రశ్నలు అడిగి ఏంటయ్యా చిక్కుపోయావు అని చెప్పి అడుగుతారా? లేకపోతే ఏంటయ్యా నీ మొహం ఇంత కలకల్లాడుతుంది, ఏంటి కారణం అని చెప్పి ప్రశ్నిస్తామా దేవుణ్ణి? ఏ సంభాషణ చేస్తావు దేవుడితో? నువ్వు దేవుణ్ణి ఫిజికల్ గా ఒక బాహ్య రూపంలో చూడాలనేటువంటి ఆ యొక్క దానికి నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? బాహ్య రూపంలో దేవుడు నీ ఎదుట దర్శనం ఇవ్వడం వలన నీకు కలిగేటువంటి ఆ యొక్క ప్రయోజనం ఏంటి? దేవుని వాక్యంలో ఎక్కడైనా దేవుణ్ణి చూడడం వలన, ముఖాముఖిగా దేవుని యొక్క దర్శనం కలగడం వలన ఆశీర్వాదం వస్తుందని ఎక్కడైనా ఉందా? నువ్వు బాగా దీవించబడతావు దేవుణ్ణి డైరెక్ట్ గా చూడడం వలన ఎక్కడైనా వచన భాగం ఉన్నదా? కేవలము నీ యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరిక మాత్రమే. అటువంటి వాటికి దేవుడు ఏం చేయలేడు. అలాగే దేవుడు కనబడేటువంటి వ్యక్తి కాదు. అలాగే దేవుడు ఎంత మాత్రం కూడా కనబడడు. ఆయన ఆత్మస్వరూపి. ముఖాముఖిగా మనిషిలాగా వచ్చి నీ ఎదుట కనబడడం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయం కాదు. దేవుణ్ణి చూడడం అనేటువంటి విషయము, దేవుణ్ణి తెలుసుకోవలసినటువంటి విషయము, ఆయన ఎంత కృప కలిగినటువంటి వాడు, ఎంత దయగలిగినటువంటి వాడు, ఎంత దీర్ఘశాంతము మన ఎడల వహిస్తున్నాడు. అల్పులము, అయోగ్యులము, ఈ లోకములో ఎన్నిక లేనటువంటి వాళ్ళముగా ఉన్నటువంటి, జ్ఞానము లేనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి, బుద్ధిహీనులుగా ఉన్నటువంటి మనల్ని దేవుణ్ణి గురించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన మనకి తెలియజేసి ఈ లోకము నుంచి మనల్ని ప్రత్యేకపరిచి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తనకు బిడ్డలుగా మార్చుకుంటున్నాడు. ఎంత గొప్పవాడు దేవుడు. గ్రహించు దేవుణ్ణి, తెలుసుకో దేవుణ్ణి, వెతికి పట్టుకో దేవుణ్ణి. తనకు మొర్రపెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా, తన దగ్గరికి రావాలని ఆశపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు సమీపముగా వస్తాడు. దేవుడు వారితో సహవాసము చేస్తాడు. ఇది బైబిల్ మాట్లాడుతుంది, దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుడు తానే స్వయంగా తన గురించినటువంటి విషయాలని మోషేకు మాత్రమే కాదు, అబ్రహాంకు మాత్రమే కాదు, కానీ మనుషులందరికీ ఆ యొక్క అవకాశం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. అందరికీ ఆ యొక్క ద్వారం అనేటువంటి దాన్ని తెరిచే ఉంచాడు దేవుడు. అది కదా దేవుడు అంటే మరింకేంటి? అది కదా దైవత్వము అంటే మరింకేంటి? మోషే దేవుణ్ణి చూడలేదు కానీ తనను తానే చూశాడు, తనను తానే చూడగలిగాడు దేవుని యొక్క వెనుక పార్శ్వములో.
దేవుడు తనను తాను మోషేకు చూపించలేదు, కానీ మోషే అంటే ఏంటో తెలిసేలాగా, మోషే యొక్క స్వభావం అంటే ఏంటో తెలిసేలాగా దేవుడు చేశాడు. మోషేకు అర్థమైంది దేవుడు అంటే ఏంటో. అది ఏ స్థాయిలో ఉందంటే ఆ స్థాయిని తెలియజేసే విధంగా, ఎంత వివరంగా, ఎంత లోతుగా ఆ విషయాన్ని మోషే గ్రహించగలిగాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ముఖాముఖిగా మాట్లాడాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అది గ్రహించగలగాలి. కంప్లీట్గా దేవుడు అంటే ఏంటో అనేటువంటి విషయం అంతా కూడా మోషేకు అర్థమైపోయింది, అబ్రహాంకు అర్థమైపోయింది, నోవాహుకు అర్థమైపోయింది. వాళ్ళందరూ కూడా ముఖాముఖిగా దేవుణ్ణి చూసినటువంటి ఆ యొక్క అనుభవంలోనికి నడిపింపబడ్డారు. అందుకనే అంటాడు కదా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యము ద్వారా గ్రహించాలి దేవుడు అనేటువంటి విషయాలని. కాబట్టి కొద్ది మాటలు మోషే దేవుణ్ణి చూశాడా లేదా, అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడా లేదా, దేవునితో ముఖాముఖి సహవాసం అనేటువంటిది మరి పరిశుద్ధులు అనేటువంటి వాళ్ళు కలిగి ఉన్నారా లేదా అనేటువంటి యొక్క వాక్య భాగము అందరూ గ్రహించారని చెప్పి అనుకుంటున్నాను. అందరికీ అర్థమయ్యేలాగే ఈ విషయాల్ని మనము మాట్లాడుకున్నామని చెప్పి అనుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. విభేదించే వాళ్ళు ఉంటారు, సంశయాలు ఉంటాయి, ఇంకా దేవుడు అనేటువంటి విషయంలో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఇంకా మనం ముందుకు కొనసాగిద్దాము. మీ ప్రశ్నలు, సంశయాలు, మీకు ఇంకా ఉన్నటువంటి అంశాలు ఈ విషయమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి ఏ విషయాల మీద అయినా సరే మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మనం చర్చించి ఆ విషయాలను గురించి మరింత లోతుగా మన యొక్క విశ్వాస ప్రయాణం అనేటువంటిది కొనసాగించే ప్రయత్నం చేద్దాము. అందరికీ కూడా వందనాలు.